ఐపీఎల్ వేలంలో అన్సాల్డ్గా మిగిలిపోయిన 25 ఏళ్ల టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సహా యజమాని పార్థ్ జిందాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడప్పుడు ఇలాంటి దెబ్బలు తగలాల్సిందేనని చెప్పుకొచ్చారు. 2018లో భారత జట్టుకు అండర్-19 ప్రపంచ కప్ అందించిన షా టీమిండియాకు భవిష్యత్ ఆశాకిరణమయ్యాడు. అయితే పృథ్వీ షా ప్రతిభ ఆ తర్వాత క్రమంగా మసకబారింది. షా అన్సాల్డ్గా మిగిలిపోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ సహా యజమాని పార్థ్ జిందాల్ తాజాగా మాట్లాడుతూ షా ప్రయాణంలో ఒడిదుడుకుల గురించి చాలా విషయాలు మాట్లాడారు. పృథ్వీ గొప్ప ఆటగాడని, అయితే తనను తాను తప్పుగా అర్థం చేసుకున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి ఎదురు దెబ్బలు అప్పుడప్పుడు తగులుతూ ఉండాలని పేర్కొన్నారు. పతనం నుంచి అతడు బయటపడాలని ఆకాంక్షించారు. షా కెరీర్ మొదట్లో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా వంటి వారితో పోల్చి అతడి ఎదుగుదలకు ఆటంకం కలిగించే వాతావరణాన్ని సృష్టించారని జిందాల్ విమర్శించారు. ముంబై క్రికెట్లో ప్రతి ఒక్కరూ అతడి గురించి మాట్లాడేవారని గుర్తు చేశారు. ముంబై ఒక సునీల్ గవాస్కర్, ఒక సచిన్ టెండూల్కర్ను ఇచ్చిందని, అలాగే పృథ్వీ షా గురించి కూడా మాట్లాడుకున్నారని చెప్పారు. కాబట్టి అతడికి ఇలాంటి ఎదురు దెబ్బలు తగలాలని పార్థ్ జిందాల్ పేర్కొన్నారు.